పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్లో మధ్యాహ్నం నుంచి స్పెషలిస్టులు రావడం లేదని, ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయని, రేపటి నుంచి ఫిర్యాదులను స్వస్తి పలికేలా స్నేహపూర్త వైద్య సేవలను అందించి పేషెంట్లను అక్కున చేర్చుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని ఆర్డీఓలు, జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్స్ సూపరింటెండెంట్లు, స్పెషలిస్టులు, వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్లో మధ్యాహ్నం పూట స్పెషలిస్టులు రావడం లేదని, ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. అలాంటిది జిల్లాలోని 34 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 4 ఏరియా హాస్పిటల్స్, 3 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 1 జిల్లా హాస్పిటల్ కు మొత్తం 64 మంది ప్రత్యేక అధికారులను ఆసుపత్రి పర్యవేక్షణ నిమిత్తం నియమించడం జరిగిందని తెలిపారు. ప్రత్యేక అధికారులు ప్రతిరోజు ఆయా హాస్పిటల్లో పనితీరు, డెలివరీలు, అవుట్ ఇన్ పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలు మరియు హాస్పిటల్స్ నుంచి మంచి పురోగతిని సాధించడానికి తీసుకోవాల్సిన అంశాలను పూర్తి అధ్యయనం చేసి సాయంత్రానికల్లా జిల్లా కార్యాలయానికి పూర్తి నివేదిక అందజేయాలని ప్రత్యేక అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నిరుపేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ హాస్పిటల్స్ ను వైద్య ఆలయాలుగా తీర్చిదిద్దాలనేదే ప్రభుత్వ ఆలోచన అని, ఆశయమని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు, అర్బన్ హెల్త్ సెంటర్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు, జిల్లా హాస్పిటల్, ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 3 షిఫ్టుల ప్రకారం 24 గంటలు మనస్సు పెట్టి పనిచేయాలని ఆదేశించారు. ఏరియా హాస్పిటల్స్లో కొంత డబ్బులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు అక్కడక్కడ. దట్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ ఏమైనా వస్తే అది ఖచ్చితంగా గట్టిగా చర్యలు తీసుకోవాలి. నీడ్ టు సస్పెండ్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డిమాండింగ్ మనీ ఫ్రమ్ పబ్లిక్ హూ ఆర్ విజిటింగ్ దిస్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదు. దిస్ అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ద వే దీస్ పీపుల్ రిసీవ్ ద పేషెంట్స్. సిఎస్సి మీటింగ్స్లో ఏదైనా పేషెంట్ని టీఎస్సీ నుంచి రిఫర్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్తో మేము రిసీవ్ చేసుకోవాలి. అంతేకాని ఒక ఎందుకు వస్తున్నారు మీరు అన్న, లేకపోతే ఒక రిసీవ్ చేసుకునే స్టాఫ్ కంటే ఒక మంచిగా రిసీవ్ చేసుకోవాలి. ఒక కౌన్సిలింగ్ మైండ్ సెట్తో ఉండాలి. అనుకోని తప్పని పద్ధతుల్లోనే వాటికి రిఫరల్ చేయాలి అనే విషయాలు మనం పదే చెప్తూ ఉన్నాము. పిహెచ్సిస్కి, ఈ హెల్త్ ఫెసిలిటీ సెంటర్స్ అన్నిటికీ కూడా అల్టిమేట్లీ ద టార్గెట్స్ గివెన్ టు ద మెడికల్ ఆఫీసర్స్ అండ్ సిహెచ్సిస్ ఆర్ ఇన్పేషెంట్స్ పెరగాలి, అవుట్ పేషెంట్స్ నెంబర్ ఆఫ్ అవుట్ పేషెంట్స్ పెరగాలి, డెలివరీస్ పెరగాలి, ఇవన్నీ చెప్తున్నాం. బట్ ఓవరాల్ వాట్ ఐ రిక్వెస్ట్ యూ టు సీ ఇస్ దేర్ అటెండెన్స్. అది ముఖ్యంగా చూడాలి. అండ్ ఇప్పుడు ఎవరైతే అయితే ఇక్కడ మీరు వాట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఈజ్, ఈ డాక్టర్స్తో డీల్ చేసేటప్పుడు మీరు ఎవరు కూడా అగ్రెసివ్గా డీల్ చేయవద్దు. ఇట్ ఈస్ ఓన్లీ దట్ వీ వాంట్ టు ఎన్ష్యూర్ అది ఖచ్చితంగా అవైలబిలిటీ అనే వాళ్ళ టైం అంతా కూడా అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా పేషెంట్స్కి, పబ్లిక్కి నమ్మకం కలుగుతుంది. విజిటింగ్ అవర్ గవర్నమెంట్ ఫెసిలిటీ will definitely happen if they are in need.